సో హాయ్ గైస్, ఏంటంటే లాస్ట్ వీడియోలో నా స్కూల్ మెమరీల గురించి చెప్పినగా 1 to 10 వరకు ఎట్లా చదివిన ఎన్ని మార్క్స్ అనేవి. ఇప్పుడు నా కాలేజ్ గురించి చెప్తానండి. నా కాలేజ్ వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్లోని శ్రీ చైతన్య కాలేజ్, ప్రైవేట్ కాలేజ్. అది ఆ సంవత్సరానికి 7,000 ఫీజు. అప్పుడు ఏంటంటే స్కాలర్షిప్ వచ్చేది. బట్ నేను వేరే ఊరు అని చెప్పిన, మా ఊరు నుంచి ఇక్కడ వచ్చేసరికి నేను 10 years చదివినా, బట్ నా ఆధార్ కార్డ్ చేంజ్ చేయలేదు. కాబట్టి నేను స్కాలర్షిప్ అప్లై చేయకపోవడం వల్ల 2 years నేను 10,000 ఫీజు కట్టుకోవాల్సి వచ్చింది. నేను అదే శ్రీ చైతన్య కాలేజ్లో సిఈసి తెలుగు మీడియం తీసుకున్నా. ఇంటర్లో 550 మార్క్స్ వచ్చాయి 2 years కలిపి. ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్ క్లియర్ చేసిన, సెకండ్ ఇయర్ నాది ఒక సబ్జెక్ట్ ఆగిపోయింది, కామర్స్. అదేంటంటే సప్లీలో క్లియర్ చేసేసిన. తర్వాత ఇక చదువుకుంటా అనుకున్న, డిగ్రీ జాయిన్ కూడా అయినా. ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిగ్రీ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఏందనేది తర్వాత చెప్తా. అప్పటి వరకు అయితే మన వీడియోని లైక్ చేసుకొని నా ఛానల్ని ఫాలో చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ నా పేరెంట్స్ గురించి మీకు చెప్తా ఇన్ డీటెయిల్స్గా. స్టే ట్యూన్. నేను